ఆయా జిల్లాలో పర్యటించడం, ఆ జిల్లాలో ప్రజలకు పాల్గొనడం, ఆ జిల్లాలలో దాని ద్వారా మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలో ఎందుకంటే కాలు ముక్కలు లైవ్ ఉంది అంటుంటే దేశవ్యాప్తంగా 500 బ్లాక్స్ మండలాలు 2018లో మాత్రం 112 జిల్లాలు దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 మండలాలు 500 బ్లాక్స్ బ్లాక్స్గా కేంద్ర ప్రభుత్వం వాటి లోపల పర్యటించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం, అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ సమస్యలు తెలుసుకోవడం, తిరిగి అభివృద్ధి చెందిన గ్రామాలను ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఇన్ని తీసే అవసరమా 3 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్గా 10 మండలాలను 10 బ్లాక్స్ కూడా యాస్పిరేషన్ బ్లాక్స్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అసలు భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అలాంటి 2 జిల్లాలను మండలాలను కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ములుగులో ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా 2 జిల్లాలకు పర్యటించడం జరిగింది. ఈరోజు నారాయణపేట జిల్లాలో, దాంతోపాటు సాయంత్రం యాదగిరి, రేపు ఉదయం రాయచూరు ఇట్లా పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, ఇది కేంద్ర ప్రభుత్వంకి నివేదించడం, ఇది నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమం. నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. ఫ్యూచర్గా ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు. స్కూల్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, పౌష్టికారం కానీ, ఇతర గర్భిణీ స్త్రీలకు కానీ, పిల్లలకు కూడా పౌష్టికారం హెల్త్ సెంటర్స్ కానీ, ఫ్లైట్ మోడ్ వేసుకొని కూడా కనెక్టివిటీ రోడ్డు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ కూడా తెలియలేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు సహకారం అవుతున్నాయా లేవా, ఉపయోగపడుతున్నాయా లేవా, దాని వరకు సమర్థత ఏంది, ఇంకా ఏం చేద్దామని చెప్పి కేంద్ర స్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి, ఒక సమీక్ష చేయడానికి ఈరోజు రావడం జరిగింది. మరి మీరు విషయం చాలా పద్ధతి ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూస్తే మనం హెల్త్ సెంటర్ పెట్టి ఉండు కదిలేదు జరుగుతున్న విధానం చెప్పింది. కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. అందరూ కూడా కష్టపడాల్సిన ధన్యవాదాలు.